ఇది ఇప్పుడు కాదు, అంతకుముందు ఎలక్షన్ టైం దగ్గర నుంచి కూడా ఉన్న ఆయన మీద అపవాదం ఏంటంటే ప్యాకేజీ స్టార్. వీడేదో పెద్ద చూసినట్టు, ఒరే బాబు నువ్వు వెళ్ళి డబ్బులు ఆయన తీసుకుంటుంటే నువ్వు ఫోటో తీసావా, వీడియో తీసావా, లైవ్లో ఉన్నావా, వాళ్ళు మాట్లాడుకుంటూ విన్నావా, ఏం మాట్లాడుకున్నారు చెప్పు వచ్చి. ప్యాకేజీ స్టార్, బీజేపీ స్టార్, నువ్వు ఉన్నావా? ఒరే బాబు, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చాలా పార్టీలు కలిస్తే విడిపోతాయి, అది కామన్ థింగ్. మన దేశంలో ఏది స్టడీ ఉండదు. ఈ రోజు కొట్టుకున్న పార్టీలు రేపు కలుస్తాయి, ఈ రోజు కలిసిన రేపు విడిపోతాయి, అది కామన్ థింగ్ దేశంలో. మన దేశంలో చాలా పార్టీలు, సెంట్రల్లో కూడా నీకు ఎప్పుడు కాంగ్రెస్ వచ్చేది, కాంగ్రెస్ కూటమి అంటే ఏంటంటే మన స్టాలిన్ వీళ్ళంతా సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ వస్తుంది, బీజేపీకి సపోర్టర్స్ అందరూ కలిసి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ యూపీఏ, దట్స్ ఇట్. ఓన్లీ బీజేపీ కాదు, ఓన్లీ ఎన్డీఏ, ఓన్లీ మన కాంగ్రెస్ ఎప్పుడు రాదు, ఓకేనా. అవన్నీ కలిసికట్టుగా అప్పుడున్న పరిస్థితులు బట్టి కలుస్తారు. పోనీ అడకపోయావా, ఏమైనా కావాలంటే పోనీ ఇస్తాడేమో ఆయన, పవన్ కళ్యాణ్ గారు. పోనీ ఇప్పించమా, పోనీ ఓ పని చెయ్యి, ఎంత తీసుకున్నారు చెప్పు, మనందరం వెళ్దాం ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఎంత తీసుకున్నారు కదా, మాకు కూడా కొంత ఇవ్వండి అన్న, ఆయన ఇవ్వకపోయినా మేము ఇప్పిస్తాం పక్కా. నీకేమైనా ఖర్చులు కావాలంటే చెప్పు. ఆయన తీసుకోకపోయినా ఏం చేస్తారో తెలుసా, ఆయన నీకు ఇబ్బంది ఉందంటే ఆయన జేబులో తీసిస్తారు మీకు. ఆయన జేబులోంచి ఎంత ఉంటే అంత మళ్ళీ లెక్క పెట్టరు, ఆయన ఎంత ఉంటే అంత తీసేసి నీకు ఇస్తారు. దాన్ని పూచి మేము లేదు, ఆయన ఎంత తీసుకున్నారు మాకు చెప్పు, ఎంత తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, దాని ప్రూఫ్ ఏంటి. పవన్ కళ్యాణ్ నెగిటివ్గా చెప్పేవాళ్ళు, ప్యాకేజీ స్టార్, ఇంకోటి. ఫస్ట్ ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక వ్యక్తి ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రి అనే పోస్ట్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆయన ఎవరైనా కానీ. ప్రధానమంత్రి అనే పోస్ట్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆయన ఎవరైనా కానీ. ఎమ్మెల్యే అనే పోస్ట్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, అది ఫస్ట్ మీకు చేత కాదు. పిచ్చోళ్ళందరూ ఒక చోటికి చేరి పిచ్చ మాటలు మాట్లాడుతూ, కానీ మీరు చేసే తప్పు అది ఇప్పుడు కాదు, తర్వాత తెలుస్తుంది, ఓకే.